మాకు దర్శనం అయితే అయిపోయింది కదా! అయిపోయిన తర్వాత మేము బయటంతా తిరిగామన్నమాట. గుళ్ళో కాసేపు కూర్చొని ప్రసాదం అయితే తీసుకున్నాము. అది తినేసిన తర్వాత బయట షాపింగ్ అయితే చూస్తున్నాము. ఇక్కడైతే జ్యువెలరీ సెట్స్ చాలా ఉన్నాయి. సారీస్ మీదకి వేసుకుంటాకి హారాలేంటి చాలా రకరకాలు ఉన్నాయి. పిల్లలు ఆడుకునే వస్తువుల కాడ్నుంచి ఇక్కడ జీళ్ళు, ఖర్జూరం అంటే చాలా ఫేమస్ కదా మన కోనసీమ సైడు. అవైతే చాలానే ఉన్నాయి కొనాలి గానీ, మా వోళ్ళందరూ జీళ్ళు, ప్రసాదాలు ఐటెమ్స్ అన్నీ తీసుకున్నారు. ఇంకా ఎవరికాళ్ళు షాపింగ్‌లో పడిపోయారనమాట. జైంట్ వీల్లు, అలాగే రంగుల రత్నం, బ్రేక్ డాన్స్‌లు, పిల్లలు ఆడుకునే అన్నీ ఉన్నాయి ప్రతి విషయం. అయన్నీ మేమైతే జైంట్ వీల్ ఎక్కామన్నమాట. తర్వాత మా వాళ్ళైతే చాట్ తిన్నారు. డ్రింకులు తాగిన వాళ్ళు డ్రింకులు కూడా తాగారు. షాపింగ్‌లు అయితే చాలా వరకు చేశారు. ఇక్కడైతే మధ్యలో గ్రూప్ డిస్కషన్స్ కూడా జరిగినాయి. నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇటు వెళ్దాం, అటు వెళ్దాం అంటూ మాట్లాడుకున్నారు. మీరు చింతలూరు తీర్థం ఎంతమంది చూసారో చెప్పండి, కామెంట్ చేయండి. ఇంతకు ముందైతే చాలా చీకటి పడిపోయేది మేము చూసి అన్నీ వెళ్ళినప్పటికీ. 2 టైమ్స్ అయితే నేను వచ్చాను. 1 టైం అయితే సరిగ్గా గుర్తులేదు కానీ 1 టైం అయితే నాకు బాగా గుర్తుంది. అప్పుడైతే చీకటి పడిపోయిన తర్వాత మేము రంగుల రత్నం ఎక్కుతానంటే మా వాళ్ళు ఎక్కనివ్వలేదు. ఎందుకంటే మీరు ఎక్కలేరు, కళ్ళు తిరిగిపోతాయి అనేసి చెప్పారు.